If you are a Christian, you definitely need to know this. Jesus Christ నిజమా లేకపోతే కల్పితమైన ఒక మిథ? The whole Christianity stands on the way Jesus lived, the way Jesus born, the way Jesus died and the way Jesus resurrected. వీటన్నిటి మీద బేస్ చేసుకొని క్రిస్టియానిటీ నుంచి ఉంటుంది. ఈ క్రిస్టియానిటీని పడేయడానికి కోసం జీసస్ క్రైస్ట్ని నమ్మని వారు వచ్చి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అరే జీసస్ నిజం కాదు, he's just a myth అని చెప్పేసి. సో అలాంటి వారికి, if someone who wants to know whether Jesus Christ is real or not, and if you are a Christian, especially if you are a Christian, you definitely need to know whether Jesus Christ really existed or not. Hi, this is Vishal. Welcome to Hope in Jesus. ఈ రోజు వీడియోలో మనం, is Jesus real or just a myth? What are the evidences do we have to support this? అనే దాని మీద చూద్దాం. మొదటిగా నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఎవరు ఈ నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే, ఎవరైతే క్రిస్టియన్స్ కాకుండా రోమన్స్ కానివ్వండి, జూస్ కానివ్వండి, సెటైర్ వేసే వాళ్ళు కానివ్వండి, ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీసస్ గురించి మెన్షన్ చేస్తూ రాయబడిన బుక్స్ కానీ వాళ్ళ సోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్లో నుంచి ఎవరెవరు జీసస్ని మెన్షన్ చేశారో ఆ టైంలో ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీ పీరియడ్లో ఎవరైతే రాశారో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ని తీసుకొచ్చి మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్, టసీటస్. ఎవరి టసీటస్ అంటే, ఈ టసీటస్ ఒక రోమన్ హిస్టోరియన్. ఈ టసీటస్ క్రిస్టియన్ కాదు, ఈజ్ యాంటై క్రిస్టియన్. ఇన్ఫ్యాక్ట్ అతను క్రిస్టియానిటీని ఒక డేంజరస్ సూపర్స్టిషన్గా పోలుస్తూ క్రిస్టియానిటీ మీద కంప్లీట్ నెగిటివిటీ ఉంచుకొని తను మాట్లాడాడు. సో దిస్ నో వే పాసిబుల్ దట్ హీ వాంట్స్ టు యాడ్ ఆర్ హీ వాంట్స్ టు క్రియేట్ అ మిథికల్ క్యారెక్టర్. తను రాసిన ఎనల్స్ 1544లో ఎంపరర్ నీరో తను క్రిస్టియన్స్ మీద చేస్తున్న దాడుల గురించి మెన్షన్ చేస్తూ, క్రిస్టియన్స్ మీద చేస్తున్న క్రూసిఫిక్షన్ని మెన్షన్ చేస్తూ జీసస్ని మెన్షన్ చేస్తాడు. ఎలా అంటే, క్రైస్టస్ ద ఫౌండర్ ఆఫ్ ద మూవ్మెంట్ హూ సఫర్డ్ ద ఎక్స్ట్రీమ్ పెనాల్టీ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ టైబీరియస్ at the hands of one of our procurators, Pontius Pilate. టసీటస్ ఏమంటున్నాడంటే, క్రైస్ట్ ఎవరైతే ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారో, క్రిస్టియానిటీ అనే దాన్ని ఎవరైతే స్టార్ట్ చేశారో, ఆయన టైబీరియస్ రూల్ చేస్తున్న కాలంలో పాంటియస్ పైలట్ కింద ఎక్స్ట్రీమ్ పెనాల్టీ అనుభవించి మరణించాడు. అంటే జీసస్ క్రైస్ట్కి జరిగిన క్రూసిఫిక్షన్ గురించి మెన్షన్ చేస్తూ AD 116 ఆ టైం పీరియడ్లో టసీటస్ తను రాసిన అనల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్లోరెన్స్లో ఉన్న లారెన్షియన్ లైబ్రరీలో ఒకటి అండ్ వాటికన్ లైబ్రరీలో ఈ మ్యానుస్క్రిప్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనం వీటిని డిజిటల్గా కూడా యాక్సెస్ చేయొచ్చు త్రూ లోయబ్ క్లాసికల్ లైబ్రరీ అండ్ పర్సియస్ డిజిటల్ లైబ్రరీ. దట్స్ వన్ హిస్టోరియన్ హూ మెన్షన్డ్ అబౌట్ జీసస్. రెండవది ఫ్లావియస్ జోసిఫస్. ఫ్లావియస్ జోసిఫస్ ఈజ్ అ జూయిష్ హిస్టోరియన్. ఈయన AD 93లో, అంటే ఫ్లావియస్ జోసిఫస్ ఈజ్ ద ఫస్ట్ హిస్టోరియన్ who wrote about Jesus. ఈ జూయిష్ హిస్టోరియన్ జీసస్ని ఇన్వెంట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే జూస్ చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళ దేవుడి విషయంలో, అండ్ జీసస్ని వాళ్ళు అస్సలకి నమ్మరు. జీసస్కి ఫేవరబుల్గా రాసే ఛాన్సే లేదు, అండ్ ఇది అబ్సల్యూట్ హిస్టరీ. జోసిఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ది జూస్ బుక్ 20 చాప్టర్ 9, జేమ్స్ బ్రదర్ ఆఫ్ జీసస్, జేమ్స్ని రాళ్ళతో కొట్టి చంపారు అని చెప్పి రాస్తూ, జేమ్స్ బ్రదర్ ఆఫ్ జీసస్ హూ వాజ్ కాల్డ్ ది క్రైస్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తాడు. ఆ టైంలో జీసస్ అనే పేరు కామన్ అయినప్పటికీ క్రైస్ట్ అని పిలిచింది మాత్రం ఒక్క జీసస్ని. మన దగ్గర ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఒకటి గ్రీక్ అండ్ ఇంకొకటి లాటిన్. గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ వచ్చేసరికి మిలాన్లో ఉన్న అబ్రోషియన్ లైబ్రరీలో ఉన్నాయి, అండ్ లాటిన్ మ్యానుస్క్రిప్ట్స్ వచ్చేసరికి బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. మనం డైరెక్ట్గా ఈ సోర్సెస్ని యాక్సెస్ చేసి చదవాలి అనుకుంటే కనుక 3 సోర్సెస్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్రిస్టియన్ క్లాసిక్స్ ఎథీరియల్ లైబ్రరీ అండ్ పర్సియస్ లైబ్రరీ అండ్ లోయబ్ లైబ్రరీ. ఈ 3 సోర్సెస్ నుంచి మనం జోసిఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్లో నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. మూడవ నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే, ప్లైనీ ద యంగర్. ఎవరి ప్లైనీ ద యంగర్ అంటే, ట్రజన్ ఎంపరర్ కింద
మ్యాజిస్ట్రేట్ లాగా, లాయర్ లాగా ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ప్లైనీ ద యంగర్. ఈ ప్లైనీ ద యంగర్ ఈ ట్రజన్ కి లెటర్ రాసే కంటే ముందే క్రిస్టియన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని ఇంటరోగేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏ క్రిస్టియన్స్ అయితే జీసస్ పేరు పలికి జీసస్ దేవుడు అని చెప్పారో వాళ్ళందరినీ చంపేయడం కూడా జరిగింది. జీసస్ ని ఎవరైతే డినై చేశారో వాళ్ళని వదిలేయడం కూడా జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆ టైంలో డీకనెసెస్ ఉమెన్ ఎవరైతే ట్రీట్ చేశారో జీసస్ గురించి, ఆ ఉమెన్లో 2 ఉమెన్ని అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని ట్రై చేసినప్పటికీ కూడా ఆయనకి ఇన్ రిటర్న్ ఏమీ దొరకలేదు ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళు జీసస్ని స్టిల్ దేవుడు అని చెప్పటం అండ్ జీసస్ మీద కంప్లీట్గా నమ్మకం పెట్టుకోవటం. అది తప్ప ఆయనకి దొరికిన సమాచారం అంటే ఏది లేదు. ఇలా చేసిన తర్వాత ఆయనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒకసారి ఎంపరర్ దగ్గర డెసిషన్ తీసుకుందామని చెప్పి ఎంపరర్కి లెటర్ రాస్తూ క్రిస్టియన్స్ క్రైస్ట్ని దేవుడిలాగా ఆరాధిస్తున్నారు, వాళ్ళని ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఒక లేఖ రాస్తాడు. అండ్ ఈ లెటర్ ఎప్పుడు రాయబడింది అంటే AD 112. ఈ ప్లైనీ ద యంగర్ రాసిన లెటర్ ఫ్లోరెన్స్లో ఉన్న బిబ్లియోటికా మెడిసియా లోరెన్జియాలో ఇప్పటికీ అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ట్రాన్స్లేషన్స్ అండ్ ఫొటోస్ మనకి ఇప్పటికీ ఆన్లైన్లో దొరుకుతాయి, యూ కెన్ సెర్చ్ ఇట్ అవుట్. 4వ హిస్టారికల్ సోర్సెస్, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్స్. ఇప్పటిదాకా మనం చూసింది ఏదైనా లెటర్ కావచ్చు, ఆరల్స్ హిస్టోరియన్స్ మాట్లాడటం గురించి. ఈ 4వది ఒక సెటైరిస్ట్, లూసియన్ ఆఫ్ సమోసటా. డెఫినెట్లీ సెటైరిస్ట్. ఈయన జీసస్ని మాక్ చేస్తూ, క్రిస్టియానిటీని మాక్ చేస్తూ ఈయన రాసిన ఆయన వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ సెటైరికల్ వేలోనే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రూఫ్ దట్ వీళ్ళెవరో క్రిస్టియన్ సోర్సెస్ కాదు అండ్ వీళ్ళు ఖచ్చితంగా జీసస్ని దేవుడిలాగా అంగీకరించలేదు. బట్ దేర్ సోర్సెస్, వాళ్ళ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సోర్సెస్ ఆర్ ప్రూఫ్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఎగ్జిస్టెడ్. ఇన్ 2nd centuryలో తను రాసిన ది డెత్ ఆఫ్ పెరిగ్రైన్లో జీసస్ గురించి రిఫర్ చేస్తూ క్రూసిఫైడ్ సోఫిస్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తాడు జీసస్ని. సో కాల్డ్ వైజ్ మ్యాన్ హూ వాజ్ క్రూసిఫైడ్ ఫర్ హిస్ టీచింగ్స్ అని చెప్పి సెటైరికల్ వేలో రాశాడనమాట. దీనికి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ కూడా మనకి వాటికన్ లైబ్రరీ ఒకటి, బ్రిటిష్ మ్యూజియంలో అవైలబుల్గా ఉన్నాయి. 5th హిస్టారికల్ సోర్స్ మారాబార్ సెరాపియన్. ఈయన ఒక ఫిలాసఫర్. ఇతను తన కొడుక్కి లెటర్ రాస్తూ విజ్డమ్ గురించి, వైజ్ మెన్ గురించి చెప్తూ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఈ 3 ఎగ్జాంపుల్స్లో సోక్రటీస్ని, పైథాగరస్ని అండ్ వైస్ కింగ్ ఆఫ్ ది జూస్ అంటే ఇండైరెక్ట్లీ జీసస్ క్రైస్ట్ని. ఈ మారాబార్ సెరాపియన్ రాసిన ఈ మ్యానుస్క్రిప్ట్ కూడా లండన్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీలో MS Add 14658 అనే నెంబర్తో ప్రిజర్వ్ చేయబడింది. దీనికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ మనం రిక్వెస్ట్ చేసుకుంటే దొరికితే, ఆర్ఎల్స్ మన స్కాలర్లీ డేటాబేసెస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా దొరుకుతాయి. హిస్టారికల్ సోర్సెస్ ప్రకారం మ్యానుస్క్రిప్ట్స్ ఇవన్నీ మనకి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాను కదా. మరి ఆర్కియలాజికల్గా మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, లైక్ ఎవిడెన్సెస్ ఏంటి? ముందుగా పాంటియస్ పైలట్ స్టోన్. ఈ పాంటియస్ పైలట్ స్టోన్ని 1961లో ఇటాలియన్ ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారు. ఇస్రాయెల్లో ఉన్న సేజరియా మరిటమాలో కనుక్కొని దాన్ని డేటింగ్ చేస్తే తెలిసింది దట్ ఇట్స్ ఫ్రమ్ 1st century AD. మన బైబిలికల్ సోర్సెస్ ప్రకారంగా చూసుకుంటే పాంటియస్ పైలట్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ కి ఆర్డర్ చేసింది. ఈవెన్ దో జూస్ ఫోర్స్ చేసినప్పటికీ ఆ ఆర్డర్ని పాస్ చేసింది పాంటియస్ పైలట్. పాంటియస్ పైలట్ స్టోన్ ఉంది. దాన్ని డేట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జీసస్ క్రైస్ట్ ఏ టైంలో క్రూసిఫై చేయబడ్డారో ఆ స్టోన్ కూడా 1st centuryలోది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ పాంటియస్ పైలట్ స్టోన్ని ఈ రోజుకి మనం జెరూసలేంలో ఇస్రాయల్ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో మనం ఈ పాంటియస్ పైలట్ స్టోన్ని వెళ్ళి చూడవచ్చు. నెక్స్ట్ ఈ కయఫస్ ఆస్ట్రియరీని 1990లో ఆస్ట్రియా అనగానే బోన్ బాక్స్ అనుకోండి. సో ఈ బోన్ బాక్స్ నాట్ జస్ట్ కయఫస్ది, ఫ్యామిలీ బోన్ బాక్స్ లాగా కనుక్కోవటం జరిగింది. ఎలా అంటే ఈ బోన్ బాక్స్ని కనుక్కున్నప్పుడు ఇందులో 2 ఇన్ఫెంట్స్కి సంబంధించిన స్కెలిటన్స్ అండ్ 2 టీనేజ్ బాయ్స్ అండ్ అన్ అడల్ట్ ఉమెన్ అండ్ అన్ ఎల్డర్లీ మ్యాన్, వీళ్ళకి సంబంధించిన బోన్స్ని కనుక్కోవటం జరిగింది ఈ బోన్ బాక్స్లో. ఇది ఒక ఫ్యామిలీ బాక్స్ కాబట్టి ఇందులో ఇంతమంది స్కెలిటన్స్ కనిపించినాయి కాబట్టి దాన్ని ఆ బాక్స్ మీద పేరు రాయబడింది. జోసెఫ్ సన్ ఆఫ్ కయఫస్ అని చెప్పి 2 చోట్ల పేరు రాయబడింది. గాస్పెల్ ట్రయల్స్లో జరిగిన దాని ప్రకారంగా కయఫస్ని మెన్షన్ చేయటం అండ్ దీన్ని డేట్ చేస్తే వచ్చిన టైం పీరియడ్ కూడా 1st century అని చెప్పేసి వచ్చింది. దీన్ని కూడా మనం ఇస్రాయల్ మ్యూజియం ఈ రోజుకి చూడొచ్చు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లో భాగంగా 3వది
యోహోహానన్ క్రూసిఫిక్షన్ రిమైన్స్. యోహోహానన్ ఆర్ జెహోహానన్ జెరూసలేంలో ఉన్న గిబత్ హమిత్వార్ అనే దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆషువరీ అంటే బోన్ బాక్స్ బయటపడింది. సో ఈ బోన్ బాక్స్లో అతని స్కెలిటన్ దొరికింది. ఈ బోన్ బాక్స్ మీద నేమ్ రాసింది, జెహోహానన్ సన్ ఆఫ్ హక్కోల్ అని చెప్పేసి నేమ్ రాసింది. దీన్ని డేట్ చేస్తే వచ్చిన టైం పీరియడ్ 1st century. ఇతని స్కెలిటన్ ఏదైతే దొరికిందో ఆ బోన్ బాక్స్లో, ఆ స్కెలిటన్ని స్టడీ చేసినప్పుడు ఈ ఆయన కాళ్ళకి ఉన్న హీల్స్ దగ్గర ఆ మేకుల వల్ల ఏదైతే ఆ డ్యామేజ్ జరిగిందో, ఏవైతే ఆ మేకుల ఐరన్ స్పైస్ దొరికిందో దాన్ని బట్టి దే కన్ఫర్మ్డ్ ఇట్ దట్ క్రూసిఫిక్షన్ వల్ల ఇతను చనిపోయాడు అండ్ అతనికి సంబంధించిన బోన్ బాక్స్ ఇది అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. దిస్ ఆల్సో ప్రూవ్స్ దట్ ఆ టైంలో జూస్ని రోమన్స్ ఎలా క్రూసిఫై చేసేవాళ్ళు అనే దానికి ఒక ఎవిడెన్స్ ఇది. 4వ ఎవిడెన్స్ నాజరెత్ ఆర్కియలాజికల్ సైట్. నాజరెత్లో ఫ్రాన్సిస్కన్ ఆర్కియాలజికల్ ఇన్స్టిట్యూట్ చేసిన ఎక్స్కవేషన్స్లో 2006లో స్టార్ట్ చేశారు అండ్ 2009లో దే డిస్కవర్డ్ ఎ కోర్ట్ యార్డ్ హౌస్. సిస్టర్స్ ఆఫ్ నాజరెత్ కాన్వెంట్ కింద వాళ్ళు కోర్ట్ యార్డ్ని ఫౌండ్ అవుట్ చేశారు 2009లో. దాన్ని డేటింగ్ చేస్తే అగైన్ దే కేమ్ టు నో దట్ ఇట్స్ ఫ్రమ్ 1st century AD. ఈ ఆర్కియలాజికల్ సైట్ కూడా ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్ టు ద విజిటర్స్. అండ్ 5th ఎవిడెన్స్ వచ్చేసరికి పూల్స్ ఆఫ్ బెత్సైదా అండ్ సిలోమ్. ముందుగా బెత్సైదా పూల్ గురించి చూద్దాము. బైబిల్ ప్రకారంగా జీసస్ వెళ్ళి ఒక పారాలిటిక్ మ్యాన్ని ఇక్కడ హీల్ చేయడం మనం చూస్తాం. ఎక్స్కవేషన్స్లో భాగంగా ఈ బెత్సైదా పూల్ బయటపడింది. ఏన్షియన్ జెరూసలేంకి నార్త్ ఈస్ట్లో ఉంటుంది అనమాట. రెండవది పూల్ ఆఫ్ సిలోమ్. ఈ పూల్ ఆఫ్ సిలోమ్ దగ్గర జీసస్ ఒక బ్లైండ్ మ్యాన్ని హీల్ చేస్తాడు. సెంచరీస్గా ఈ పూల్ లాస్ట్ అయిపోయి ఉంది. వెన్ దే రీడిస్కవర్డ్ దే ఫౌండ్ అవుట్ సమ్ కాయిన్స్ యాజ్ వెల్. ఆ కాయిన్స్ని డేటింగ్ చేస్తే తెలిసింది దట్ ఫస్ట్ జూయిష్ రివోల్ట్స్ అవి, విచ్ కన్ఫర్మ్స్ దట్ దే ఆర్ ఫ్రమ్ 1st century AD. ఈ సైట్స్ కూడా జెరూసలేంకి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు అనమాట. దే ఆర్ ఓపెన్ టు ద విజిటర్స్ యాజ్ వెల్. గాస్పల్స్లో ఈ పూల్స్ ఆఫ్ సిలోమ్ అండ్ బెత్సైదా ఏవైతే జీసస్ ఎక్కడైతే ఒక పారాలిటిక్ని ఎక్కడైతే ఒక బ్లైండ్ మ్యాన్ని హీల్ చేశాడో ఆ ప్లేసెస్ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో భాగంగా వాటిని ఫైండ్ అవుట్ చేయటం. ఈ ఎక్స్కవేషన్స్ ప్రూవ్ చేస్తున్నాయి దట్ బైబిల్లో ఉన్న కాన్సెప్ట్స్ ప్రకారం ఆ సిచ్యువేషన్స్లో ఆ ప్లేసెస్ అవన్నీ రియల్ అని చెప్పేసి. లాస్ట్గా సినగాగ్ ఆఫ్ మగ్దలా. ఈ సినగాగ్ ఆఫ్ మగ్దలా ఆర్ మిగ్దాల్, సీ ఆఫ్ గలిలీ ఉంది కదా, దాని షోర్ దగ్గర ఈ సినగాగ్ ఆఫ్ మగ్దలా ఫౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ సినగాగ్ ఆఫ్ మగ్దలా అనేది యాక్చువల్లీ 2 రిమైన్స్. 2009లో ఆర్కియలాజికల్ సర్వే చేశారు. దేనికి అంటే ఒక కొత్త హోటల్ ప్రాజెక్ట్ కట్టడం కోసం అని చెప్పేసి ఒక ఆర్కియలాజికల్ సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో భాగంగా ఈ ఫస్ట్ది బయటపడింది అనమాట. సెకండ్ది 2021లో డ్యూరింగ్ హైవే ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఈ రెండవది కూడా బయటపడింది అనమాట. దీన్ని డేటెడ్ చేస్తే వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ వచ్చేసరికి 50 BC నుంచి 100 AD లోపల ఉండొచ్చు. అంటే 1st century అండ్ బిఫోర్ 1st century. సో ఆ టైం పీరియడ్లో ఉంది. మధ్యలో ఉన్న విజిటర్ సెంటర్లో ఈ ఎక్స్కవేట్ చేయబడిన రూయిన్స్ అన్నింటినీ మనం చూడొచ్చు. ఆ 1st centuryలో ఉన్న రూయిన్స్ కానివ్వండి, రిమైన్స్ కానివ్వండి, ఏవైతే ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ మనకి దొరికినాయో విచ్ ఆల్సో ప్రూవ్స్ దట్ ఆ టైంలో రోమన్స్ జూస్ని ఎలా క్రూసిఫై చేశారు అనే దానికి ఆధారాలు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూస్తే కనుక కయఫస్ హై ప్రీస్ట్ ఆయనకు ఆధారం, పాంటియస్ పైలట్ హూ పాస్డ్ ఎన్ ఆర్డర్ టు క్రూసిఫై జీసస్ ఆయనకి సంబంధించిన ఆధారం, అండ్ క్రూసిఫిక్షన్ రోమన్స్ జూస్ని ఎలా క్రూసిఫై చేసేవారు అనే దానికి సంబంధించిన ఆధారం ఒక ఆయన బోన్ బాక్స్ దొరకటం, అండ్ నాజరేత్ ఆర్కియలాజికల్ సైట్ ఒకటి, బెత్సైదాలో ఉన్న పూల్ అండ్ మగ్దలాలో సినగాగ్. ఇవన్నీ ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే జీసస్ టైం పీరియడ్లో గాస్పెల్స్ ఏవైతే చెప్పినాయో ఆ ప్లేసెస్ని కానీ ఆ సిచ్యువేషన్స్ని కానీ వాటన్నిటిని ప్రూవ్ చేస్తూ వాటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్సెస్ ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనకి చూపిస్తున్నాయి అనమాట. వీటన్నిటిని ఆధారం చేసుకుంటే కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా జీసస్ క్రైస్ట్ బ్రతికాడు అనేది నిజం. జీసస్ క్రైస్ట్ 1st century పీరియడ్లో ఆ టైం పీరియడ్లో జీసస్ అనే ఆయన బ్రతకటం నిజం. జీసస్ చనిపోయిన తర్వాత క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది, అది వాస్ట్గా పెరిగింది. జీసస్ క్రైస్ట్ మిత్ కాదు, జీసస్ క్రైస్ట్ నిజం అని చెప్పేసి ఈ ఆధారాలను బేస్ చేసుకొని మనం క్లియర్గా ఎవరికైనా సమాధానం చెప్పచ్చు. హిస్టారికల్గా ఇంపాక్ట్ చేయబడిన ఏ క్యారెక్టర్ అయినా కూడా జీసస్ క్రైస్ట్కి దొరికినన్ని ఆధారాలు ఇంకా దేనికి దొరకలేదు, విచ్ ప్రూవ్స్ అవర్ కేస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రియల్. సో యాజ్ అ క్రిస్టియన్ యూ రియలీ నీడ్ టు నో దిస్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది క్రిస్టియన్స్కి జీసస్ నిజమా కాదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏదో బైబిల్ తీసుకొచ్చి చూపించేసి ఇది నిజమని చెప్తే సరిపోదు, కానీ ఈ నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనం తెలుసుకోవాలి. సో ఈ నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ చూసినప్పుడు మనకి
క్రిస్టియన్ రిసోర్సెస్ నుంచి చూపించి ఒక క్రిస్టియన్ని నమ్మించడం ఈజీ, కానీ ఒక నాన్ క్రిస్టియన్ ఎవిడెన్సెస్ చూపించినప్పుడు, ఒక నాన్ క్రిస్టియన్ హిస్టారికల్ రిసోర్సెస్ చూపించినప్పుడు, వేరే వాళ్ళు ఎవరైనా కూడా జీసస్ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసినప్పుడు, అరే హిస్టరీలోనే ఉందిరా చూసుకో అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయగలుగుతావు. సో దీస్ ఆర్ ఆల్ ద నాన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్. నేను చెప్పినవన్నీ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియాలి, ఇంకా వీటి గురించి డెప్త్ కావాలి, ఆ రిసోర్సెస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అనుకుంటే నేను మెన్షన్ చేసిన వాటన్నిటిని ఒకసారి చెక్ చేయండి. డూ ఫాలో హోప్ ఇన్ జీసస్ అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ టుగెదర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ Christianity and Jesus Christ and about Bible together. God bless you all.